కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుందని చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో వైకాపా నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ముద్రగడ పద్మనాభం రెడ్డి ఇంటిపై దాడి చేసి కారు ధ్వంసం చేశారని ఆయన విమర్శించారు. సోమల మండలంలో పర్యటిస్తూ కూటమి నాయకులు నాగబాబు గారు, స్వయాన ఉప ముఖ్యమంత్రి గారి తమ్ముడు అన్న పెద్దిరెడ్డి రామచంద్ర గారి గురించి చాలా అవాస్తవాలు, చాలా దుర్మార్గంగా మాట్లాడిన విషయాలు చూస్తే రామచంద్రారెడ్డి అభిమానులే కాదు, ఈ జిల్లాలో ఉండే ప్రజానికం కూడా అందరూ కూడా బాధపడుతున్నారు. ఆయన చెప్పిన విషయాలు, అడవి దొంగ అన్నాడు, 2 లక్షల రూపాయలు, 2 లక్షల కోట్లు, 200 లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సొంత లాభానికి ఉపయోగించుకున్నాడనేసి, మదనపల్లి భూముల విషయంలో కూడా చాలా అక్రమంగా దోచుకున్నాడనేసి చెప్పినాడు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు నాసిరకం సారా తయారు చేయించి దాంట్లో లబ్ధి పొందినట్లు కూడా నోటికి ఏదొస్తే అది విపరీతంగా మాట్లాడాడు. ఈ జిల్లాలో పుట్టి పెరిగిన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారికి రామచంద్రారెడ్డి విలువల గురించి తెలుసు. అతను లంచాలు తీసుకుంటున్నాడా, అక్రమంగా భూములు సంపాదించుకున్నాడని అతనికే తెలుసు. వారెవరు మాట్లాడిన విధంగా ఒక పత్రికలో హాస్యాస్పదంగా నమ్మలేని నిజాలు నిన్నమొన్న రాసిందే కాకుండా 1 నెల 2-3 నెలలుగా రాస్తున్నారు. కాబట్టి ఆ పత్రిక వారి ప్రోత్బలంతో పాలకపక్షం ప్రతినిధులు కూడా రామచంద్రారెడ్డి పైన అవాకులు చెవాకులు పేలుతూ ఒక విధంగా ప్రెస్ స్టేట్మెంట్ చెప్పి ఆయన డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. అందులో వాస్తవం లేదన్న విషయం వాళ్ళకు తెలుసు. నేను కూడా ఇప్పుడు నాగబాబు గారికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నిజంగా 8 నెలల కాలం పొద్దైపోతే మదనపల్లిలో భూములు ఆక్రమించుకోనంటే మీకు 8 నెలల టైం చాలదా తన పైన చర్యలు తీసుకునేదానికి? అది రుజువు కాలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. నేను చెప్తున్నాను. తర్వాత నాసిరకం లిక్కర్ అంటున్నారు. నిన్నగాక మొన్న కోడూరులో కొన్ని వేల లీటర్లు తయారు చేస్తుండే నాటుసారా తయారు చేస్తుంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేదు, తమిళనాడు ప్రభుత్వం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది చంద్రబాబు గారి ప్రభుత్వం ఉండాలి. మరి ఈ నాటుసారా తయారు చేసిన ఎవరు బాధ్యత వహించాలి? అటవీ భూములు అన్నారు. నేను 75 ఎకరాలు కొనుక్కున్నాను, పత్రాలు ఉన్నాయని చెప్పి సార్ అందరికీ పత్రాలు చూపించి ప్రెస్ వాళ్ళకు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దీనిపైన జిల్లా యంత్రాంగాన్ని వివరం కోరినా నేను. మీకు అట్లేదన్నా ఉంటే మీరు ఆక్రమించుకోండి, చేయండి, చర్యలు తీసుకోండి.